ఏమేమి రూల్స్ అప్డేట్ చేయాలని. యాహ్! అంటే స్వప్న ఇక్కడ జస్ట్ మనం చెక్ చేయాల్సింది ఇప్పుడు ఈ టేబుల్‌లో ఆహ్, ఉన్న రూల్స్ బ్యాక్ ఎండ్ టేబుల్స్‌లోకి ఈ స్ప్రెడ్‌షీట్‌లో ఉన్న రూల్స్ బ్యాక్ ఎండ్ టేబుల్‌లో లోడ్ అయినాయా లేదా అని చెక్ చేయాలా? లేదంటే ఇది ఆల్రెడీ ఉన్నాయి ఆ! రూల్స్. వీటిని ఆహ్, యాక్చువల్‌గా ఇదంతా రీసెర్చ్ చెయ్యాలి. బట్ ఓకే. నాకెవరు హెల్ప్ దొరకట్లేదు. ఆహ్, ఇప్పుడు మీరు ఫస్ట్‌ది ఆహ్, D12 ఫస్ట్ రూల్ ఉంది గదండీ! ఆ! అది క్లిక్ చేయండి. D12 యాహ్! పక్కన యాహ్! నో, నో, నో. ఆ ఒక్క CRA టెక్స్ట్ కాలమ్ ఒక్కటి డబుల్ క్లిక్ చేయండి. ఇదా? No, D row. Oh, నెక్స్ట్ D row. Yeah. D12 ఓహ్! ఓకే. D, D column and yeah, 12th row. Yeah. యాహ్! డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. తను పైనది కాదు, పైన పైనది తను కింద ఎన్లార్జ్ చేయండి. maximum. Yeah. యాహ్! సో, ఇక్కడ ఆహ్, సమ్ రూల్స్ ఏమో ఎఫ్ఈపీ సపోర్ట్ అనలిస్ట్ కదా! సో, ఇక్కడ క్యూ నేమ్ స్పెసిఫై చేశామనుకోండి. ఎఫ్ఈపీ సపోర్ట్ అనలిస్ట్ అని క్యూ ఉంది కదా! ఆ! ఆహ్, మీరు ఆ ఫస్ట్ యూజర్ స్టోరీ ఒకటుంది గదా! హెచ్‌సిఎను ఈ క్యూస్ రూల్స్ ఉంది గదా! హ్మ్. ఒకవేళ ఈ ఎఫ్ఈపీ సపోర్ట్ అనలిస్ట్‌కి ఆహ్, ఈక్వివలెంట్ పీఈపీ రూల్ గూడా క్రియేట్ చేస్తున్నామనుకోండి. ఓకే. క్రియేట్ చేస్తుంటే అంటే నేను అదంతా చేయాలన్నమాట. చేస్తుంటే ఇక్కడ ఈ రూల్ నేను అప్డేట్ చేస్తానన్నమాట. టు లుక్ ఇన్ వేర్ డిస్క్రిప్షన్ టెక్స్ట్ అలాంగ్ విత్ ఎఫ్ఈపీ, పీఈపీ ఈక్వివలెంట్ రూల్ గూడా క్యూ గూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. ఓకే. ఓకే. సో, మేబీ ఆల్ ద వేస్ ఎవ్రీ టైమ్ అదే సినారియో కాకపోవచ్చు. సపోజ్ డీటీహెచ్ఎల్‌డి రిలేటెడ్‌గా ఏమైనా ఉందా? ఆర్ యూపీహెచ్ఎల్‌డి రిలేటెడ్. యూపీహెచ్ఎల్‌డి మేబీ వీటి మీద అప్లై చేయదనుకుంటా కదా! DTHL reroute 24 row అండి. యాహ్! సో, UPHL 34. సమ్ రూల్స్‌లో ఏంటంటే ఫినేజే చూడండి 15థ్ లైన్ 15థ్‌లో యాహ్! రో 15 ఆ రూల్ క్రైటీరియా డబుల్ క్లిక్ చేయండి. మేబీ అక్కడ యాహ్! ఓకే. నాకు ఫినేజే రూల్స్ ఏం అట్లా చేంజ్ చేశాను లేదు. స్టేట్ ఫినేజే హోస్ట్ ఎఫ్ఈపీ ఫినేజే ఉంది గదా! మేబీ ఈక్వివలెంట్ పీఈపీ ఫినేజే కూడా క్రియేట్ చేస్తుంటే ఆ క్యూని నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తానన్నమాట. ఓకే. ఇంక్లూడ్ చేసి వాటి వరకే స్కాన్ చేస్తాం. సో, అప్పుడు మీరు ఆహ్, యాక్చువల్‌గా ఈ ఒక్కొక్క రూల్ ఏం చేస్తుందో గూడా చూడాలన్నమాట. చూసి దాని ప్రకారంగా టెస్ట్ సినారియోస్ రాసుకోవాలి. ఎందుకంటే ప్రతి రూల్ టెస్ట్ చేయలేము గదా! మనం ఇక్కడ. ఆహ్, ఇది యాక్చువల్‌గా ఈ కేసెస్ ఓకే. ఒక్క నిమిషం. రీజన్ కోడ్ ఫినేజే ఓకే. ఓకే. యాహ్! ఇప్పుడు ఈ ఫినేజే రీరౌట్ టెస్ట్ చేయాలనుకోండి. ఫినేజే కాకుండా వేరే హోల్స్ అప్లై అయ్యి స్టిల్ పీఈపీ ఫినేజే క్యూలో ఉంటే గనక ఆ కేసు రౌట్ అయిపోవాలన్నమాట. ఫినేజే రిజాల్వ్ అయ్యి వేరే అదర్ హోల్స్ ఏమన్నా యాక్టివ్‌గా ఉన్నాయి అనంటే అవి రీరౌట్ అయిపోవాలి. ఓకే. సో, ఆహ్, ఎఫ్‌ఈపీ క్లెయిమ్ స్టేజ్ నాకు తెలిసి దాంట్లో ఏమీ అక్కర్లేదనుకుంటా. ఆహ్, 11థ్‌ది యాహ్! యాహ్! ఇవన్నీ ఎఫ్‌ఈపీ రూల్స్ గదా! ఐ మీన్ క్లెయిమ్ స్టేజెస్ కదా! క్లెయిమ్ స్టేజెస్ మనమేమి కొత్త ఓకే. ఎఫ్‌ఈపీ అవైటింగ్ ప్రాసెసింగ్ ఇన్‌స్టిట్యూషనల్ డికే గదా! ఆహ్, ఆ క్యూ నేమ్స్ మెన్షన్ చేశాము. సో, ఐ థింక్ పీఈపీకి ఈక్వివలెంట్ క్రియేట్ చేస్తున్నట్లున్నాం. ఆహ్, ఒక్క నిమిషం నేను ఒక స్ప్రెడ్‌షీట్ ఇది లేదంటే స్వప్న ఒకసారి మీరు చూస్తారు కదా, యాహ్! ఎందుకంటే అప్పుడు ఇది బెటర్ ఏమో. యాక్చువల్ అవునవును. ఇప్పుడు యాక్చువల్‌గా జస్ట్ ఎఫ్‌ఈపీ అని ఉన్నయన్నీ లిస్ట్ చేశామన్నమాట.
లిస్ట్ చేస్తే ఇక్కడ ఇవి రూల్ చేంజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ ఎఫ్ఈపి, హెచ్డిఏ చెక్ చేస్తున్నాం అనుకో, అదేమి ఆ హోల్ కోడ్కి ఏమి సేమ్ హోల్ కోడ్స్ అండ్ క్లెయిమ్ స్టేజెస్ ఏం చేంజ్ అవ్వట్లేదు కదా. ఎక్కడైతే క్యూస్ అండ్ రూల్ ఐడీస్, సారీ క్యూఐడీస్ హార్డ్ కోడ్ అయి ఉన్నాయో ఆ పర్టికులర్వే చేంజ్ చేస్తున్నాము. యా, ఓకే ఇప్పుడు ఇది చేంజ్ చేస్తాను అనమాట. నేను ఈ స్ప్రెడ్ షీట్ పక్కన 6 నేను వన్స్ నెక్స్ట్ వీక్ ఆ యూజర్ స్టోరీ వర్క్ చేసిన తర్వాత ఈ రూల్స్ చేంజ్ చేశాను అనేసి మీకు లిస్ట్ ఇస్తాను. ఓకే. మోస్ట్లీ లైక్ ఎగ్జిస్టింగ్ రూల్స్ ని మాడిఫై చేయటమే కానీ కొత్త రూల్స్ క్రియేట్ చేయొద్దు అనేసి అనుకుంటున్నా. నేను అదేమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పటికే సమ్ మోర్ దాన్ 140 150 ఉన్నాయి. సో ఇంకా ఎక్కువ యాడ్ చేసామని అంటే అది పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని ఎగ్జిస్టింగ్ రూల్స్ ని పిఈపికి ఇంక్లూడ్ అయ్యేటట్లుగా యాడ్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు పీడిఎస్ఐ, ఎఫ్ఈపిసిసి మేబీ అన్నీ కాకుండా ఇప్పుడు ఇదైతే టెస్ట్ చేయాలి క్లెయిమ్ స్టేజ్ రిలేటెడ్ ట్రాకింగ్ కేసెస్ కి. కాబట్టి మేబీ కొన్ని హెల్త్ క్లెయిమ్స్ కి ట్రాకింగ్ కేసెస్ రిలేటెడ్ అదొక చేంజ్. అండ్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే ఎంక్వైరీస్ నాకు తెలిసి ఈ స్కీమ్ ఉండకపోవచ్చు. యా, ఈస్ రీడ్ అవుట్ చేయట్లేదు. సో వీ కెన్ పిక్ బేస్డ్ ఆన్ ద చేంజెస్ ని బట్టి నేను మీకు చెప్తాను ఏమేమి సినారియోస్ టెస్ట్ చేయాలి అని. ఫినేజే ఒకటి, యూపీహెచ్ఎల్డి కూడా ఉన్నట్లుంది, రూల్ 40 అవి. అండ్ ఈ ఎఫ్ఈపి క్లెయిమ్ స్టేజ్ ఒకటి అండ్ ఎంక్వైరీ రిలేటెడ్ ఏమన్నా ఒకటి 1 or 2 రూల్స్ తీసుకుంటే అంతవరకు టెస్ట్ చేస్తే సరిపోద్ది. దీనికి ఏం అండ్ మేక్ షూర్ ఇచ్చిన లిస్ట్ అన్నిట్లో కూడా ఐ మీన్ అప్డేటెడ్ లిస్ట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఏమేమి రూల్స్ మాడిఫై చేశానని. బ్యాక్ ఎండ్ లో వెరిఫై చేయండి అన్ని క్యూస్ ఈక్వివలెంట్ క్యూస్ అన్ని ఇంక్లూడ్ చేశానా లేదా అని. ఇప్పుడు ఈ పర్టికులర్ రూల్ తీసుకున్నారు అనుకో, దీంట్లో ఉన్నాయి కదా, నాట్ ఇన్ 4th లైన్ 1 2 3 4 5th లైన్ ఈ రూల్లో నాట్ ఇన్ ఎఫ్ఈపి అవైటింగ్ ప్రాసెసింగ్ ఇన్స్ట్ టీకే ప్రాఫ్ టీకే ఆ రెండు క్యూసే స్కాన్ చేస్తున్నాము. సో ఆ రెండింటికి ఈక్వివలెంట్ పిఈపి క్యూస్ ఇంక్లూడ్ చేశానా లేదా కొత్త రూల్లో. ఓకే. యా, మీరు అడ్హాక్ లో మేబీ కంపేర్ చేయాలనుకుంటే అడ్హాక్ రూల్ అండ్ టెస్ట్ అమెండ్మెంట్ రూల్ అదే కంపేర్ చేసుకుని ఆ కొత్త క్యూస్ యాడ్ చేశానా లేదా. ఓకే. యా, అండ్ రౌటింగ్ వైజ్ అయితే లైక్ ఎనీ 2 or 3 హెల్త్ క్లెయిమ్ రిలేటెడ్ అండ్ ట్రాకింగ్ కేసువి మోస్ట్లీ 1 or 2 ఉంటాయి. మోస్ట్లీ ఎక్కువ హెల్త్ క్లెయిమ్స్ కి మన క్లెయిమ్ స్టేజ్ ట్రాకింగ్ కేసు అండ్ ఎంక్వైరీ క్యూస్ ఏమైనా ఉంటే ఆ సినారియోస్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. దీనికి ఎఫ్ఈపి, పిఈపి రెండు చేయాలి. రెండు అక్కర్లేదు, ఓన్లీ పిఈపి. ఓకే, ఓన్లీ పిఈపి. ఎందుకంటే వీటికి మీరు ఆల్రెడీ ఫస్ట్ యూజర్ స్టోరీ ఉంది కదా, దాంట్లో క్లెయిమ్స్ ని రీయూజ్ చేసుకునేటట్లుగా పెట్టుకోండి. హెల్త్ క్లెయిమ్ అన్న ఎంట్రీ ఎక్సెప్షన్ రౌటింగ్ రూల్స్ క్యూస్ ఉన్నాయి కదా, దాంట్లోవి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఎఫ్ఈపివి అవి సపోజ్ ఫినేజ్ రిలేటెడ్ టెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఆ క్లెయిమ్స్ ని ఇక్కడ రీయూజ్ చేసుకుంటే అంటే వాటి మీద క్లెయిమ్ అనదర్ హోల్డ్ అప్లై చేసి సిసి జాబ్ రన్ చేసిన తర్వాత వెదర్ మూవ్ అవుట్ అవుతున్నాయా, మూవ్ ఇన్ అవుతున్నాయా, అట్లా సినారియోని బట్టి చేసుకుంటే సరిపోతుంది. స్వప్న చెప్పిన పాయింట్స్ కొన్ని నోట్ డౌన్ చేసుకుంటే మీకు మళ్ళీ గుర్తుంటాయి. అప్పుడు నోట్ చేసుకుంటున్నానండి. క్వశ్చన్స్ వస్తే కొద్దిగా కానీ ఇంకొక యూజర్ స్టోరీ ఓపెన్ చేయండి. ఇది అండి బీపీఏ రోబోట్స్ది. సో మనం ఆల్రెడీ అంటే యూజ్ చేస్తున్న టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా, బీపీఏ జాబ్స్, ఎఫ్ఈపి బీపీఏ టెస్ట్ కేసెస్ ఉన్నాయి కదా. సో దాంట్లో ఇప్పుడు పిఈపి ఎల్ఓబి తోటి యూజ్ చేయడమేనా అండి?
యాక్చువల్‌గా డీసీ డ్యూత్‌కి కొంచెం ఎక్కువ చేయాలి. అన్ని హ్మ్. సినారియోస్ ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు. హ్మ్. రివర్స్ రీకి, విత్ అడ్జుడికేషన్ సినారియో, హెడర్ డినై ఒకటి. యాస్ పర్ యాక్షన్స్ ప్రకారం ఆహ్, రూల్స్ హిట్ అవుతాయో అవి టెస్ట్ చేయాలి. ఓకే. ఒకటి రీఎడ్జుడికేట్ ఉందా దీంట్లో? రీఎడ్జుడికేట్ ఉండుండకపోవచ్చు. డినై ఒకటుంది. ఆ! డినై యాక్షన్ ఒకటి, హ్మ్. హెడర్ డినై ఒకటి, ఇంకోటి రివర్స్ రీకి విత్ అడ్జుడికేషన్. సో, యాస్ పర్ యాక్షన్స్ ప్రకారం ఏం రూల్స్ హిట్ అవుతాయో ఎస్పెషల్లీ డీసీ డ్యూట్‌కి. ఓకే. యాహ్! అంటే డీసీ గ్రూప్ కంటే మనకి ఇన్స్టిట్యూషనల్ అయితే 10+ రూల్స్ ఆ! ఉంటాయండి. ఆ! రూల్ యాహ్! ఆ 1, రూల్స్‌కి 2, 2, మీకు 2, 3 ఎక్కడన్నా అవన్నీ ఈ అవసరం లేదు. అన్నీ అక్కర్లేదండి. ఆ రూల్స్‌కి ఏం యాక్షన్స్ తీసుకుంటున్నామో తెలిస్తే యాక్షన్ వైస్ టెస్ట్ చేయాలన్నమాట. అంటే డినై యాక్షన్ పీఈపీకి కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? హెడర్ డినై కరెక్ట్‌గా యాహ్! వర్క్ అది అవుతుందా యాహ్! లేదా? ఓకే. యాహ్! అట్లా. యాహ్! హెడర్ డిజైన్‌లో 2, 3 టైప్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఆహా! మనం 1 ఆర్ 2 టైప్స్ ఆల్రెడీ వాడుతున్నాం. రూల్ 2 ఓకే. ఒకటి, రూల్ 4 ఒకటి యూజ్ చేస్తున్నాం. హుహు. మళ్ళీ హెడర్ డినైకి మళ్ళీ డీ డినై సెపరేట్‌గా ఉందండి అవును. ఇన్స్టిట్యూషనల్. ఆహా! అలా ఈ డీసీ కొన్ని గ్రూప్ ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్, ప్రొఫెషనల్ బోత్ టెస్ట్ చేయాలి. యాహ్! డీసీ గ్రూప్ ఆల్రెడీ మనకి దీంట్లో ఉన్నాయండి. స్టాండర్డ్ రిగ్రెషన్‌లో ఓకే. ఉన్నాయి మనకి. ఓకే. ప్రొఫెషనల్‌లో ఉన్నాయి, ఇన్స్టిట్యూషనల్‌లో ఉన్నాయి. కాకపోతే అదర్ రూల్స్ ఉన్నాయి కదండీ! ఆహా! అదర్ రూల్స్ వెళ్ళి మనం ఆ బీపాన్ టేబుల్స్‌లో నోట్స్ చూడాలి మనం. నోట్స్ అండ్ యాక్షన్స్. డీటెయిల్ టేబుల్ ఉంది కదండీ! అవును. డీటెయిల్, యాహ్! హెడర్ యాక్షన్ యాక్షన్ డీటెయిల్ టేబుల్. అవును. యాహ్! హెడర్ యాక్షన్ దాంట్లో చూస్తే మనకు కొద్దిగా అర్థమవుతుంది. అవును. ఏదైనా మిస్ అవును. అయినా 1 ఆర్ 2 యాడ్ చేసి అది యాహ్! కూడా ఇన్‌స్టిట్యూషనల్ క్లయింట్సే యాడ్ అవుతాయండి. ప్రొఫెషనల్ ఒక సినారియో ఒకటే ఉంటదండి. సినారియో. అవును. అవును. ప్రొఫెషనల్‌లో ఆ! 1 అది అది సినారియో. ఆల్రెడీ మనకి ఇన్స్టిట్యూషనల్‌కి స్టాండర్డ్ ఎక్కువ. రెగ్యులేషన్‌లో ఉంది. ఓకే. అవునండి. ఇది కాకుండా మేబీ 1 ఆర్ 2 ఎక్స్‌ట్రా యాడ్ చేయొచ్చేమోనండి హ్మ్. అంతే. హ్మ్. ఎందుకంటే ఇక్కడ డీసీ మీరు మోస్ట్‌లీ పీఈటీకి చేసినప్పుడు ఎఫ్ఈపీది కూడా ఎట్లా వర్క్ అవుతుంది అని కంపేర్ చేస్తారు. సో, ఆ రిగ్రెషన్‌ది. ఎఫ్ఈపీ అండి హుహు. అది ఆల్రెడీ స్టాండర్డ్ రిగ్రెషన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యాహ్! సినారియోస్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ యాడ్ అక్కర్లేదు. అవును. చేయమంటారండి. అహాహా! ఆ స్టాండర్డ్ సినారియోస్ ఎఫ్ఈపీకి యూజ్ చేసుకొని, ఇక్కడ పీఈపీకి చేసుకుంటే ఆ 2 కంపేర్ చేసుకోవడానికి హుహు. ఈజీగా ఉంటది. యాహ్! అంటే ఆఫ్టర్ టైం సేవ్ అవుతుంది మనకి. యాక్షన్ యాహ్! యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత లైక్ డైమండ్‌లో సేమ్ అంటే ఐ మీన్ ఎఫ్ఈపీ, పీఈపీ క్లెయిమ్ ఇచ్చేసినప్పుడు కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. హుహు. యాహ్! యాహ్! జాహ్నవి మీరు ఆ వివో యాడ్ హాక్‌లో డీటెయిల్ టేబుల్‌కెళ్ళి హెడర్ యాక్షన్ డీటెయిల్ టేబుల్‌కెళ్ళి ఇవి కాకుండా ఓన్లీ ఎఫ్ఈపీ ఇన్‌స్టిట్యూషనల్ డీసీ గ్రూప్ యాక్షన్స్ ఏమైనా వేరే చూడాలి మీరు. ఓకేనండి. అనాలిసిస్ చేసుకోవాలి మీరు. హ్మ్. ఏది స్టాండర్డ్ రెగ్యులేషన్ కాకుండా ఏదైనా అదర్ దాన్ ఏమన్నా యాక్షన్స్ 1 ఆర్ 2 సినారియోస్ యాడ్ అవుతాయి. ఓకే. బీహెచ్‌డిఎంఈ అవి ఇవ్వండి. అవి మామూలుగా ఫ్రాడ్ క్లైమ్స్ తీసేసుకొని ఏసేస్తే యాహ్! సరిపోతుందండి అది. యాహ్! అది ఏమొస్తదో నాకు కరెక్ట్‌గా గుర్తులేదండి. నేను చూస్తాను చూడమంటే. ఆహ్, హ్మ్. అది అంటే ఆర్ఎస్ మనం ఆహ్, ఇక్కడేమైనా అటాచ్ చేసారా అండి? బిపిఏ రూల్స్ రిలేటెడ్ ఒక ఏం అది డాక్యుమెంట్ ఒకటి ఉండేది. ఏమి ఇవి లేదా? ఇవి పెట్టారు స్వప్న. డాక్యుమెంట్ అనేది యాహ్! దీంట్లో పీహెచ్‌డిఎంఈ అది ఏమన్నా సెర్చ్ చేస్తారా? ఉందేమో. ఇది నేనెప్పుడో 7, 8 ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ డాక్యుమెంట్ చేసింది. అండి అది. అది 7 మీరు ఇంకా ఎప్పుడో ఎక్కువైంది. చేసిందండి అది. ఆయన యాహ్! పద్దే ఆయన మనం పంపించిందే చేసినట్టు ఉన్నాడు ఆయన. యాహ్! సో, బీహెచ్‌డిఎంఈ ఉంది గదా! మేబీ ఇక్కడ రీఎడ్యుడికేట్స్ ఉంది గదా! ఇదొక సినారియో టెస్ట్ చేస్తే చాలు. నాట్ ఆల్ సినారియోస్. ఏదో ఒకటి ప్రతి సినారియోలో రీఎడ్యుడికేట్ ఉంది గదా! డీటెయిల్ యాక్షన్. సో, రీఎడ్యుడికేట్ వర్క్ అవుతుందా లేదా? ఓకే. కానీ ఇది అసలు రీసెంట్‌గా అసలు అవును. చేయలేదండి. అవును. అవును. అసలు వస్తున్నాయో లేవో గూడా తెలీదు. లేదో కూడా తెలీదు. యాహ్! ప్రొడక్షన్‌లో చూడండి రీసెంట్ లాస్ట్ 6 మంత్స్‌లో క్లెయిమ్స్ ఉన్నాయా లేవా అని అవి డ్రాప్ చేయడానికి ట్రై చేయండి. యాహ్! ఈఎన్‌డి, హెచ్‌డి అది యాక్చువల్‌గా ఈఎన్‌డీహెచ్‌డీ యాక్చువల్లీ సేమ్ వచ్చా? యాస్ సీహెచ్‌హెచ్‌ఎస్ అండి.
సిహెచ్హెచ్ఎస్ మనకి అది జీపీఓకి ఉందండి. అది ఓకే. ఎఫ్ఈపికి లేదు. అది అది మనం చూడాలి ఒకసారి. ఎఫ్ఈపీలో అయినా బిజినెస్ చేంజ్ చేసి డ్రాప్ చేయాలి. అక్కడ అన్ని అంటే అది సిహెచ్ఎస్ఎస్ పిఈపి టెస్ట్ చేసినవి అన్ని కూడా ఏఎన్డిహెచ్డికి చెయ్యక్కర్లేదు. మేబీ కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ చేయొచ్చు. సిహెచ్హెచ్ఎస్ యా అంటారా? లేకపోతే ఏంటి అంటే ఏంటి లైక్ 4 సినారియోస్ పిక్ చేసుకున్నారు అనుకోండి సిహెచ్హెచ్ఏఎస్ కి. అన్ని సిహెచ్హెచ్ఏఎస్ కే చెయ్యక్కర్లేదు. ఒక 2 ఈఎన్డిహెచ్డికి పెట్టేసుకుంటే మీకు 2 కవర్ అవుతాయి. అంటే 2 హోల్స్ టెస్ట్ చేసినట్లు ఉంటది అండ్ యాక్షన్స్ కూడా అన్ని కవర్ అవుతాయి. ఈఎన్డిహెచ్డి మనకి లోకల్ లైన్ ఆఫ్ బిజినెస్ ఓకే. ఓకే. ఇంటిగ్రేషన్ లో ఈ ఎఫ్ఈపి ఓకే. అసలు మనం పెట్టలేదు. ఓకే. అదొకటి ఎఫ్ఈపికి చేంజ్ చేయాలి. ప్లస్ పిఈపికి కూడా చూడాలి. పిఈపికి ఓకే. వర్క్ అది ఎఫ్ఈపికి వర్క్ అయితే దీనికి కూడా వర్క్ యా. అవుతుంది ఇక్కడ కదా. ప్రాబ్లం ఏంటంటే ఈపీ లైక్ బీపీఏ ప్రాసెస్ వెళ్తుందా లేదా అక్కడ ఆ క్లెయిమ్ వెళ్ళేదాకా ప్రాబ్లం అన్నమాట. అంటే ఆ రైట్ క్లెయిమ్ అని ఆ సినారియో కరెక్ట్ గా ఇచ్చేయాలి. మెంబర్స్ కూడా అవును. పిఈపి మెంబర్స్ మరి లోడ్ చేశారన్నారు. అంటే డేటాబేస్ లో వాళ్ళు ఎప్పటి ఉన్నాయి నుంచో టెస్ట్ అన్నారు. చేస్తున్నారండి మరి. అవును చేస్తున్నారండి. అవును సో ఉంటుండొచ్చు. ఇప్పుడు మన ఇప్పుడు కేసెస్ అన్ని క్యూస్ రౌట్ అవుతున్నాయి కదండి. ఎంట్రీ ఏ ఎక్సెప్షన్స్ ఎన్వైరన్మెంట్ అండి. అన్ని ఎస్సీ ఎన్వైరన్మెంట్ లో ఒక్కొక్క ఇష్యూస్ ఉన్నాయి. టెస్ట్ ఇది ఓకే అండి. రౌట్ ఇప్పుడు మేము టెస్ట్ ఏ యూజ్ చేయట్లేదు. టెస్ట్ ఏ టెస్టింగ్ SCA is only for August release కదా. సో ఎనీ ప్రొడక్షన్ ఇష్యూస్ కి టెస్ట్ టెస్ట్ ఏ ఇప్పుడు టెస్ట్ ఏ చేయాలి. అయిందండి. టెస్ట్ ఇది బి కదండి. ఇది బి ఇంకా స్మోక్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలన్నది. అది స్టార్ట్ చేస్తానండి. వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వీటి మీద చేస్తున్నారండి. రెగ్యులేషన్ తో పాటు ఎన్డిబిహెచ్ ప్లస్ ప్లానెట్ ప్రొఫైల్. ఎన్డిబిహెచ్ ఎప్పుడవుతుందో తెలియదు కానీ ప్యారలల్ గా ఇది ప్లానెట్ ప్రెప్ చేసి ఇది టెస్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. టెస్ట్ ఎన్వైరన్మెంట్ లో ఏదైనా 1 or 2 జాబ్స్ ఫెయిల్ అయినా అండి లైక్ అంటే ఏమవుతుందో తెలుసు. యాక్చువల్గా అదే ఇష్యూ ప్రొడక్షన్ లో అవుతుంది అనమాట. ఇంకా ఫిక్స్ తెలియదు కానీ ఏదో షార్ట్ టర్మ్స్ అంటే ఇది వర్క్ చేస్తున్నాను అనమాట. ఇవాళ ఒక కోడ్ స్క్రిప్ట్ లో రన్ చేసి ఎన్క్యూ కేసెస్ జాబ్ అది ఫెయిల్ అవుతుంది. లోయర్ ఎన్వైరన్మెంట్ లో కూడా నేను ఐ వాజ్ ఏబుల్ టు రీక్రియేట్ బట్ ఇష్యూ ఏంటో తెలుసు కానీ ఫిక్స్ ఏంటో ఇంకా తెలియదు. సో అది స్టిల్ చూస్తున్నా. సో లోయర్ ఎన్వైరన్మెంట్ లో ఏదైనా జాబ్ ఫెయిల్ అయినా కూడా అంటే అదేం పెద్ద మేజర్ కాదు. వీ కెన్ ఫిక్స్ ఇట్. రౌటింగ్ అదంతా వర్క్ అవుతుందండి. అయితే ప్రొడక్షన్ లో ఏంటంటే హై వాల్యూమ్ ఉండేటప్పటికి దాంతో కొద్దిసేపు సైకిల్స్ రన్ అవ్వకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనమాట. అంతేనండి. పిఈపి సెక్యూరిటీకి జస్ట్ మేము అయ్యే ఇంకా ఎఫ్ఈపివి అవే తీసుకున్నాము. ఓకే. ఆ టెస్ట్ కేసెస్ సేమ్. ఓకే. బిఫోర్ బీపీఏ అండి. బీపీఏ ఏదన్నా అదర్ హోల్డ్స్ ఉన్నాయి కదా జాహ్నవి. అవి మీరు అడాక్ లోకి వెళ్ళి అవే టేబుల్స్ మనం ఏదైతే వాలిడేట్ చేస్తామో హెడర్ యాక్షన్ డీటెయిల్ లోకి వెళ్తే అక్కడ అడాక్ లో క్లైమ్స్ దొరుకుతాయి. అవే మాక్సిమం ఇక్కడ డ్రాప్ చేస్తే కొన్ని హిట్ అవుతాయి. కాకపోతే మల్టిపుల్ క్లైమ్స్ డ్రాప్ చేసుకోవడం. టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ బట్టి వర్కౌట్ అవుతుంది. పీజీబీఏపీ కూడా మీరు హిట్ అయ్యి బీప్యాన్ కి లోడ్ అయితే దాని తర్వాత జాబ్స్ రన్ అవుతాయి. ఎఫ్ఈపీ క్లైమ్ కూడా ఒకటేసి వాలిడేట్ చేసుకోండి మీరు. అంటే స్టాండర్డ్ రిగ్రెషన్ యూజ్ చేసుకుంటాం కదండి. రిగ్రెషన్ కొన్ని ఉన్నాయి. ఓకే. ఈఎన్డిహెచ్డి అవన్నీ. ఓకే. ఈఎన్డిహెచ్డి లోకల్ ఉంది. ఎఫ్ఈపీ లేదు. బీజీబీయూపీ కానీ బిహెచ్ బిఎంఈ కానీ అవి లేవు మనకి. మన రీసెంట్ ఎప్పుడు డ్రాప్ చేయలేదు. అవి మీరు అడాక్ లో క్వెరీ రాసుకొని అది ఇందాక స్ప్రెడ్ షీట్ ఉంది కదండి అది ఒకసారి చూడండి. అండ్ అడాక్ లో క్వెరీస్ రన్ చేసి లేటెస్ట్ రీసెంట్ క్లెయిమ్స్ అట్లా తెచ్చుకొని ఆ పర్టికులర్ మేబీ నాకు తెలియదు మేబీ మెంబర్స్ అవేమైనా చేంజ్ చేయాల్సి వస్తుందేమో యాజ్ పర్ చేయాలి. అంటే ఫస్ట్ ఈ ఎఫ్ఈపీకి తను డ్రాప్ చేశారు అనుకోండి. న్యూ క్లెయిమ్స్ తనకి పిఈపీ క్లారిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ పిఈపీ అనుకోండి అది వర్క్ అవుతుందో లేదో కూడా మనకు తెలియదు కదా. అవి రెండే చేయాలండి. ప్లస్ డీసీ లూప్ మేబీ 1 or 2 యాక్షన్స్ ఏమన్నా ఎక్స్ట్రా అంటే కొద్దిగా యాక్షన్స్ ఉంటాయి.
అది ఇన్స్టిట్యూషనల్ కూడా డాక్యుమెంట్ పంపించారండి ఆయన. నేను కొద్దిగా ఒకసారి మీరు అటాచ్ చేశారని చూడండి, అటాచ్మెంట్స్ లో ఉన్నాయి. ఇది ఒకటేనండి. ఇది కాకుండా డీసీ టు ప్రూవ్ అవునవును మీరు పంపించారు ఒకటి. అది జాహ్నవి దగ్గర కూడా ఉండాలండి. అది చూసుకోండి. అవునండి. ఇన్స్టిట్యూషనల్ రూల్స్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి. కాకపోతే కొన్ని చేంజ్ అయిన తర్వాత అది చూడండి. అది మీకు క్వెరీస్ రాసుకొని మీరు చూసుకుంటూ ఉంటే మీకు అది ఐడియా వస్తుంది. డీసీ టు ఇన్స్టిట్యూషనల్ యాక్ట్. మీరు సెక్యూరిటీ ఓపెన్ చేయండి. సెక్యూరిటీ ఇది సెక్యూరిటీ కండి ఆల్రెడీ అంత ముందు ఉన్న 4 years స్టోరీస్ అన్ని టెస్ట్ కేసెస్ యాడ్ చేశారండి. కాబట్టి అవి 80 టెస్ట్ కేసెస్ వచ్చినట్టుండే వాటిలో అన్ని అవసరం లేదేమో. అంటే మరి అంత ఇన్ డెప్త్ అక్కర్లేదండి, హై లెవెల్లో చేస్తే సరిపోతుంది. హై లెవెల్ ఆల్రెడీ ఎఫ్ఈపికి వర్క్ అవుతుంది కాబట్టి అంటే కొన్ని రిపీటెడ్ ఫంక్షనాలిటీ ఉంటే తీసేయాలి. అది ఇక ఒకసారి మళ్ళీ ఒకసారి తను చూస్తారులేండి. జాహ్నవి చూసి అక్కర్లేదండి, ట్రిమ్ చేసేసి నెసెసరీగా పెట్టుకుంటే సరే. రీసబ్మిట్ ఒకటి, లైక్ యాక్షన్స్ కరెక్ట్ వర్క్ అవుతున్నాయి లేదా, అండ్ విత్ అండ్ వితౌట్ చెయ్యక్కర్లేదు అనుకుంటా. ఎందుకంటే లైక్ ఎఫ్ఈపి ఎంటైటిల్మెంట్ సేమే కదా, సేమ్ ఎంటైటిల్మెంట్స్ యూజ్ చేస్తున్నాం. సో మనకు అక్కడ ఎంటైటిల్మెంట్స్ ఏం చేంజ్ లేవు కాబట్టి విత్ వితౌట్ అన్ని సినారియోస్ అక్కర్లేదు మీకు. హై లెవెల్ సరిపోతుంది. సినారియోస్ ఒకసారి చేస్తా ఉంటే తెలుస్తుంది కదండి ఏది అవసరం ఏది అవసరం. అంతేనండి, నావంతేనండి. స్వాతి మీరు షేర్ చేస్తాను. నేను చేస్తున్నాను ఒకసారి. నాది ఇది ఆటోమేషన్ అండి, ప్రాకోస్. ఈయన మీరు ఇచ్చిన స్క్రీన్ కనిపిస్తుందండి. ఇదేం తీసేసాడండి ఆల్రెడీ. మీరు ఇచ్చిన ఇది వరకే పెట్టేశాడు. నేను దాన్ని యాడ్ చేయమన్నాను, యాడ్ చేయమంటే మొత్తం డిలీట్ చేయమన్నాను. ఎక్కడ అంటే ఇది స్ట్రైక్ అవుట్ చేసేసాను. ఇప్పుడు వీటిలో అన్ని నాకు తెలిసి ఇవన్నీ సక్సెస్ఫుల్ సినారియోస్. ఇవన్నీ ఆయన సక్సెస్ఫుల్ కాకపోతే ఏంటి అనేది ఆయన తెలియదు. అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అండి. వీటిలోనండి ఇవి నేను చూస్తాను కొన్ని. ఇవి అన్ని చేయలేకపోవచ్చు అండి. యాక్చువల్గా మీకు అడ్హాక్ లోకి వెళ్ళి క్వెరీస్ రన్ చేసినప్పుడు ఈ టెక్స్ట్ హెల్ప్ అవుతుంది అనేసి. అవునండి హెల్ప్ అవుతుంది. ఇవి నేను దీన్ని నోట్ చేయొచ్చు అండి. ఇవన్నీ అవుట్ ఆఫ్ స్టేట్. ఇదిగోండి ఇవి కొన్ని చెయ్యొచ్చు. అంటే నేనేంటంటే ఇప్పుడు 599 598 ఉంది అనుకోండి, లేదా 511 ఉంది. ఆ 511 వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ సినారియో. 5021 కూడా ఉందండి అక్కడ. వాటిలో కొన్ని సక్సెస్ఫుల్ ఉన్నాయండి. ఒక 1 or 2 ఇన్స్టిట్యూషనల్ 1 or 2 ప్రొఫెషనల్ చేసి మిగిలిన కొన్ని ఓవర్ రైడ్ రీజనల్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. పీబీసీబీఎస్ అది ఉంది ఒకటి. అవునండి, అవును. అది కూడా దీని కిందకే వస్తుంది కదండి మనకి. కరెక్ట్ ఏ సినారియో అని అంటే నేను మళ్ళీ చూసి చెప్తాను. అంటే ఏ టెక్స్ట్ అది నాకు ఐడియా ఉందండి. అది మనం ఇయర్ స్టార్టింగ్ లో చేసాం. ఇయర్ స్టార్టింగ్ లోనో ఇయర్ స్టార్టింగ్ లో చేసినట్టున్నాం. వాళ్ళు PDASF ఏదో దాన్ని PBCBS కి చేంజ్ చేశారు. అది ఇక్కడ మనం వాడుకోవచ్చు అన్నమాట. అది కాకపోతే అది ఇదండి, అది 498 తో అండి. అది ఎఫ్ఈపీకేనండి. అది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా. అవును, అది ఒక సినారియో వస్తుంది. మిగిలిన చూస్తానండి. అది చూసి నేను సినారియోస్ రాసిన తర్వాత ఒకసారి నేను అది మీకు పంపిస్తాను. ఒకసారి మళ్ళీ ఒకసారి క్విక్ రివ్యూ చేద్దామండి. అంటే మళ్ళీ ఇవి సక్సెస్ కాకుండా ఒక 3 days కనుక ఉంటే కనుక అదే 1 day మనం అది ఎలా వర్కౌట్ అవుతుందని కూడా చూద్దామండి. లెటర్స్ అయితే ఏమి లేవు కదండి. ఓకే, లెటర్స్ అంత ముందు ఓకే. నేను కూడా ఎఫ్ఈపీకి లేవు, వేరే అంటే మనం పట్టించుకోవాల్సింది. చూద్దామండి. ఇది నాకు ఇది డిస్క్రిప్షన్ ఒకటి, నోట్స్ ఒకటి, పైన మీరు RS అని పెట్టారు కదా, అది ఐడియా ఉంది.
నేను క్వెరీస్ రాసి ఏమొస్తాయో చూస్తానండి. Yeah. ఇక్కడ మనకి ఆటో లింకింగ్ లేదు గానీ 541, 543 గూడా వస్తాయండి మనకి. ఈ అవును కేసెస్ వస్తాయి ఆటో లింకింగ్ లేదు కానీ కేసెస్ అయితే వస్తాయి. యాహ్! అది నేను చూస్తానండి. చూసి నేను చేస్తాను. 4 టేబుల్స్ కూడా ఆల్రెడీ పెట్టేసారు. ఇది నాకు ఓకే అండి. నాకు ఇదొకటి క్లారిటీ ఉంది. Okay. ఇంకోటి జీవాది ట్రాన్సాక్షన్స్ ఉన్నాయండి. అది అది అక్కర్లేదు అనుకుంటా అండి. ఎందుకంటే మీకు మెయిల్ పంపించాను కదా, అది వాళ్ళు మనం అసలు చేంజ్ చెయ్యక్కర్లేదు అనుకుంటా. నాకు టైం దొరకట్లేదు వాళ్ళతో మాట్లాడటానికి. నేను మెయిల్ అయితే చేశాను, ఎవరు ఏమి రిప్లై చేయలేదు దానికి. అంటే వాళ్ళు ఓకే అన్నట్లా లేకపోతే కాదన్నట్లా అని. నేను ఇప్పుడు మళ్ళీ రిప్లై చేస్తాను. దానికైతే దాని మీద అంటే ఏమి స్ట్రెస్ కేసెస్ ఏమి రావద్దు, ఎందుకంటే నేను డెవలప్మెంట్ కూడా చెయ్యట్లేదు దాని మీద. నేను అప్పుడు మాకు కూడా టైం లేదు కాబట్టి నేను కూడా దానికి వెళ్ళనండి. అది కొద్దిగా ఐడియా వచ్చింది చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఏదో ఒక బేసిక్ టెస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తేనే ప్యారలల్ గా వర్కౌట్ అవుతుంది మనకు. నెక్స్ట్ వీక్ కూడా షార్ట్ వీక్ ప్లస్ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ 4 వీక్స్ ఉందండి అంతే. 21st ఇప్పుడు ఈ టెస్టింగ్ మనకి 16th అవ్వాలండి. కాకపోతే ఈ ఎంత ముందు అయితే అది మనకు అంత హెల్ప్. కానీ స్టేజ్ కోడ్ వచ్చి 4th అండి. అది డిప్లాయ్మెంట్ వచ్చి అది అట్లీస్ట్ టెస్టింగ్ అవడానికి ఆ తర్వాత వీక్ మిడ్ కైనా అయినట్టే. అంటే మనం ఒక టైం కూడా సేవ్ చేయగలం. ఇదేమి అంటే లాస్ట్ మినిట్ దాకా అవుతుంటదండి ఫంక్షన్. నేను అందుకే అసలు ఎన్డీబీహెచ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, డిజైన్ చెయ్యండి అనేసి. ఇది ఇప్పుడు నిన్న మనం మాట్లాడుకునేది అంటే కోడ్ ఫ్రీజింగ్ దగ్గర టైంలో మనము డిజైన్ డిస్కషన్స్ పెట్టుకుంటున్నాం. అంటే రేడియో బటన్ అది కరెక్ట్. ఇట్లాంటి. సో అవన్నీ ఇంకోటండి, నిన్న మీటింగ్ లో డెవలపర్ ఒకటి ఆయన థింక్ చేస్తున్నాడు, బిఎస్ఏ ఒక ఎక్స్పెక్టేషన్. అక్కడ టెస్టర్ కి ఏం చేయాలో కూడా తెలియదండి. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్. 9/21 అంటే 16th దాకా టెస్టింగ్ చేస్తానే ఉంటాం మనం. అది మాత్రం నిన్న మీటింగ్ తర్వాత క్లారిటీ వచ్చింది. ఇక మనం ప్యారలల్ గా చేయడం చాలా తప్ప. చేంజెస్ ఉన్నాయి అక్కడ. ఫ్రంట్ ఎండ్ కూడా ఇప్పుడు చాలా చేంజెస్ చేయాలండి. ఇప్పుడు రిక్వైర్మెంట్ క్లారిటీ లేనప్పుడు ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు అది స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇష్యూస్ వస్తాయి. అంటే అండి ఈ టెస్ట్ మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా అసలు బిజినెస్ తోటి ఎప్పుడు రివ్యూ చేయట్లేదు. అంటే ఒక మెయిల్ పెట్టేసి ఊరుకుంటున్నారు. సో అదంటే ఏంటి అంటే కొంతమంది రివ్యూ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు కానీ దానికన్నా మీటింగ్ పెట్టేసి అడిగితే ఇప్పుడు టీఈపీది కూడా నేను అందుకే పద్దాక రైజ్ చేస్తున్నాను. అలెక్స్ తో మీటింగ్ పెట్టండి ఈయనేమో మెయిల్ పంపిస్తా అంటాడు. మెయిల్ పంపిస్తే అలెక్స్ గ్యారంటీగా దాని మీద కనీసం 100 క్వశ్చన్లు అడుగుతాడండి. డీటెయిల్ వెళ్తాడు కాబట్టి దాని బదులు ఇదంతా ఎప్పుడండి కోడింగ్ స్టార్ట్ చేయక ముందు అడుగు ఉండాలి. ఎందుకంటే ఆయన ఏమన్నా బ్యాక్ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆ ఫస్ట్ యూజర్ స్టోరీ ఉంది కదా, దాని మీద ఏదన్నా కొంచెం అటు ఇటు చేంజెస్ అది మాకు ఇది వద్దు ఇది కావాలి కానీ